మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, గొంతెత్తి స్తుతి గీతములే పాడవా. వింతైన దేవుని ప్రేమను నీవిలా చాటవా, వింతైన దేవుని ప్రేమను నీవిలా చాటవా. మానస వీణను శృతి చేసి వేకువనే పక్షులు లేచి స్తుతికే కలువేయవా, సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా. వేకువనే పక్షులు లేచి స్తుతికే కలువేయవా, సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా. స్తుతి చేయుట క్షేమకరం, ఘనపరచుట మేలుకరం. స్తుతి చేయుట క్షేమకరం, ఘనపరచుట మేలుకరం. దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం. మానస వీణను శృతి చేసి శ్రమలతో తడబడితే ప్రార్థనతో సరిచేయి, దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగని. శ్రమలతో తడబడితే ప్రార్థనతో సరిచేయి, దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగని. మనమే జగతికి వెలుగిస్తే విశ్వాస గణాలు కలిస్తే, మనమే జగతికి వెలుగిస్తే విశ్వాస గణాలు కలిస్తే, స్తుతి ధూపం పైకెగసి దీవెనలే వర్షింపవా. మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, గొంతెత్తి స్తుతి గీతములే పాడవా. వింతైన దేవుని ప్రేమను నీవిలా చాటవా, వింతైన దేవుని ప్రేమను నీవిలా చాటవా. మానస వీణను శృతి చేసి థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఎంత హాయిగా ఉంటుందో సుష్మా నువ్వు పాడుతుంటే. కొంచెం సేపు ఏదో పాత క్యాసెట్ వేసేసుకొని వింటున్న ఫీలింగ్ తెప్పించావు. ఎక్సలెంట్ మా, గ్లోరీ టు గాడ్. ఎవరు మా రిటర్న్ బై లిరిక్స్ తెలీదన్న, ఓల్డ్ సాంగ్. గుడ్ గుడ్ సాంగ్. నీ నీ నోట్లో పడితే ఏ పాటకైనా అందం వచ్చేస్తుంది సుష్మా. అంత గాడ్స్ గ్రేస్ అక్క, మనలో ఏమీ లేదు. అవును, గాడ్స్ గుడ్నెస్ నిజంగా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. సిస్టర్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ పరి. చాలా బాగా పాడారు సుష్మా, సో నైస్. నిజంగా పాత క్యాసెట్ విన్నట్టు అనిపించింది. మినిట్స్ ట్రాక్ పర్మిషన్ ఇచ్చారు.
క్యాసెట్, పాత క్యాసెట్ పెట్టుకుని విన్నట్టు అనిపించింది అసలు నిజంగా. అవును. సచ్ ఎ గిఫ్టెడ్ వాయిస్. థ్యాంక్ యూ. ఇంత మంచి సాంగ్ పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుష్మా. థ్యాంక్ యూ. ప్రేయర్ థ్యాంక్ యూ. చేసుకుని బైబిల్ స్టడీకి వెళ్దాము. కైండ్లీ ప్రే ఫర్ మీ. నేను ఎంత ప్రిపేర్ అవ్వలేదు, సో కైండ్లీ ప్రేయర్ అండ్ గివ్ సజెషన్స్. ఓకే, ప్రేయర్ చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల యేసయ్య మీకు స్తోత్రములు. నిజమే దేవా, నైనా మిమ్మల్ని ఎంత స్తుతించిన దేవా మాకు సరిపోదు తండ్రి. కానీ ప్రభా నైనా మా పరిస్థితులను బట్టి నైనా మిమ్మల్ని మేము స్తుతించవలసినంతగా మేము స్తుతించలేకపోతున్నామేమో, నైనా ఆరాధించవలసినంతగా ఆరాధించలేకపోతున్నామేమో, మీ సన్నిధిలో అనుభవించాల్సినంత ఆనందము మేము అనుభవించలేకపోతున్నామేమో. దేవా మాకు మరొకసారి అవకాశం దయచేయండి దేవా. సుష్మాకి ఇచ్చిన అద్భుతమైన నైనా గానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. నిజమే తండ్రి దేవా, ఆ మధురమైన గానాన్ని బట్టి నేను మీరు మహిమ పొందారని మేము నమ్ముచున్నాం దేవా. దేవా మా ఇంకను ఆ బిడ్డను మంచిగా వాడుకునండి తండ్రి. నేను మీ సేవలో వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నైనా మీరు డిఫరెంట్ టాలెంట్స్ ఇచ్చారు దేవా. ప్రతి ఒక్క టాలెంట్ ని నైనా మీ నా మహిమార్థము వాడబడుటకు సహాయం చేయండి తండ్రి దేవా. అలానే ప్రభా ఇప్పుడు బైబిల్ స్టడీ తీసుకుంటుండగా దేవా, నేను ఏ యోగ్యత లేదు తండ్రి. ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రములు దేవా. నేను కూడా స్టడీ అంతగా చేయలేకపోయాను తండ్రి, నన్ను క్షమించండి దేవా. ఇదిగోని తండ్రి, ఈ బైబిల్ స్టడీని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నైనా మీరే మాతో మాట్లాడమని మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సో అందరూ దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేసి 95th సామ్ ఓపెన్ చేయండి. కీర్తనలు 95వ కీర్తన మనం ధ్యానించుకుందాం. ఈ కీర్తనకి నేను పెట్టిన టైటిల్ ఏంటి అంటే ఆరాధన. అందరూ ఓపెన్ చేశారు అంటే కనుక we can move ahead. ఓకే అన్న షేర్, ఓకే స్క్రీన్ షేర్ చేస్తున్నారు చూడండి. ఫస్ట్ వర్స్ అన్న 95 కదా. ఓకే ఓకే ఎస్. అందరూ చూసినట్లయితే మనం ఇందులో 11 వర్సెస్ ఉన్నాయి మనకి. ఈ 11 వర్సెస్ లో కూడా మనం ఒక 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే, అసలు ఎలా ఆరాధన చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే, ఎవరిని ఆరాధన చేయాలి అనేది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి అదే సెకండ్ క్వశ్చన్ లోనే ఇంకొకటి ఎలా చేస్తామంటే ఎందుకు ఆరాధన చేయాలనే క్వశ్చన్ కూడా వస్తుంది మనకి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఆరాధించిపోతే ఏమవుతుంది అనేది 3 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఫస్ట్ ఏంటి అంటే ఎలా ఆరాధన చేయాలి, ఎవరికి ఎందుకు ఆరాధన చేయాలి సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఆరాధన చేయకపోతే ఏమవుతుంది అనేది మనం 3 క్వశ్చన్స్ కింద చేసుకుంటే, మన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటే ఎలా ఆరాధన చేయాలనేది మనం చూద్దాము. అవి ఫస్ట్ 2 వర్సెస్ లో మనకి దానికి ఆన్సర్ దొరుకుతుంది మనకి. చూడండి, ఫస్ట్ వర్స్ చదువుతున్నాను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేదము. ఎలా చేయాలి అని అంటున్నారు. ఉత్సాహధ్వని చేదము, సంతోషగానము చేదము అని అంటున్నారు. అసలు ఉత్సాహ ధ్వని అంటే నిజంగా అంటే ఈ రోజుల్లో అంత ఉత్సాహ ధ్వని చేస్తున్నారు లేదో తెలీదు, అరుస్తున్నారేమో, బట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హోల్ హార్ట్ అనమాట. అంటే ఎంత హ్యాపీ ఉన్నప్పుడు, ఓవర్వెల్మ్ అయినప్పుడు విల్ గెట్ దట్ జాయ్ అనమాట. ఉత్సాహ ధ్వని మనం చేస్తూ మనం దేవుణ్ణి ఆరాధించాలి అని ఉంది ఇక్కడ. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి అనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అది ఎప్పుడు వస్తుంది అంటే మనకి దేవునితో అంత కనెక్షన్ ఉన్నటప్పుడు. అంటే దేవుడు ఇప్పుడు లైక్ వి ఆల్ నో వాట్ ఈజ్ లవ్. మనకి భార్యాభర్తల సంబంధంలో వి ఫైండ్ లవ్. ఆ టైంలో వన్ వీఆర్ ఇన్ డీప్ లవ్ విత్ వన్ అనదర్, వన్ వి సీ దెమ్, అప్పుడే వెంటనే మనకి హ్యాపీ వచ్చేస్తుంది అనమాట. నీకైతే నేను వారం అంతా తిని చూడు, నేను
సాటర్డే సండే వస్తారు. సాటర్డే మార్నింగ్ రాగానే అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఐ విల్ బి సో హ్యాపీ అనమాట. సో సేమ్ ఈస్ అ కేస్ లైక్ వెన్ వీఆర్ రియలీ ఇన్ డీప్ లవ్ విత్ గాడ్, డీప్ ఫెలోషిప్ విత్ గాడ్, డీప్ కనెక్షన్ విత్ గాడ్, నాకు అనిపిస్తుంది అనమాట. అంత హ్యాపీనెస్, అంత జాయ్ మనకి వస్తుంది. అంత హ్యాపీనెస్, అలాంటి హ్యాపీనెస్ తో దేవుని ఆరాధన చేయాలని చెప్పి అంటున్నారు. ఎలా ఇంకా చూస్తే కనుక సెకండ్ వర్స్ లో మనం చూస్తాము, కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయటము. అంటే కృతజ్ఞత స్థుతులు మనం ఎప్పుడు చెల్లిస్తాం, ఎప్పుడు మనము గ్రాటిట్యూడ్ చూపిస్తామంటే వెన్ సమ్వన్ డస్ సంథింగ్ టు అస్ అనమాట. అసలు ఆయన చేసిన కార్యాలు మనం గనక ఒకటి గుర్తు తెచ్చుకుంటే, అసలు కనీసం మనం ఇలా మాట్లాడుతున్నాము, ఊపిరి పీల్చుకుంటున్నాము అంటేనే అది కేవలం ఆయన కృప. అలాంటి మనసు మనకి నిజంగా ప్రతి దాంట్లో ప్రతిదీ మన మేలు కొరకే దేవుడు చేస్తున్నారనే కృతజ్ఞత మన హృదయంలో ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన్ని స్తుతించకుండా మనము ఉండలేము. అలాంటి కృతజ్ఞతా స్థుతులతో మనకి ఆయన చేసిన ప్రతి కార్యం కొరకు ఆయన్ని స్తుతిస్తూ, ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన సన్నిధికి రావాలి అని చెప్పి అంటున్నారు. కీర్తనలు పాడుచు ఆటోమేటిక్ గా మనకి తెలియకుండానే చాలా సార్లు అంటే హ్యాపీగా ఉన్నటప్పుడు వన్ కైండ్ ఆఫ్ వర్షిప్ సాంగ్స్ వచ్చేస్తాయి మన నోట్ నుంచి. వెన్ ద అట్మాస్ఫియర్ ఈస్ వెరీ నైస్, తెలియకుండానే మనకి నోట్ నుంచి దేవుని పాటలు, మంచి పాటలు వచ్చేస్తాయి. అలా ఎవరైనా ఈవెన్ క్రిస్టియన్స్ ఆర్ నాన్ క్రిస్టియన్స్ ఆటోమేటిక్ గా మన నోట్ నుంచి సమ్ కైండ్ ఆఫ్ సాంగ్స్, ఈవెన్ దో వీఆర్ నాట్ గుడ్ సింగర్స్, విల్ గెట్ సమ్ సాంగ్స్ ఇన్ సిచ్యువేషన్స్ అనమాట. అలాంటప్పుడు అది హృదయం నిండిన దాన్ని బట్టి మన పెదవులు పలుకుతాయి అన్నప్పుడు మన హృదయం దేంతో నిండి ఉంటే దాని పేరట అంటే దేవుని పేరట మనము ఆయనకి సంతోషగానం చేస్తామన్నమాట. ఇట్ కమ్స్ ఆటోమేటిక్లీ, మనందరికీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనం హ్యాపీగా ఉన్నటప్పుడు, బాధ ఉన్నటప్పుడు, లేకపోతే దుఃఖంలో ఉన్నటప్పుడు మనకి వన్ టైప్ ఆఫ్ సాంగ్ వస్తుంది. సో ఇక్కడ మనం ఆరాధన చేసేటప్పుడు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటున్నారు అంటే, అటువంటి దుఃఖం అలా కాకుదు, ఆయనకి మనకి ఏం చేశారు దాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వెళ్ళి కీర్తనలు పాడుచు, హ్యాపీ సాంగ్స్ పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయమని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఫస్ట్ క్వశ్చన్ కి మనకి ఆన్సర్ దొరికింది. ఎలా ఆరాధన చేయాలి అంటే హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞత భావంతో ఆయనకి సంతోషంగా కీర్తనలు పాడుచు ఆరాధన చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ కి మనకి ఆన్సర్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ చూస్తాము సెకండ్ వర్స్ లోనే ఇంకా కొంచెం యాడ్ ఆన్ చేస్తే కనుక ఆయన సన్నిధికి కృతజ్ఞత రావాలి కదా. ఒక్కసారి మనము మన పేరెంట్స్ హౌస్ చూద్దాం. ఆడపిల్లలకైతే ఇంకా బాగా తెలుస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు విల్ బి వెరీ హ్యాపీ అనమాట. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా ఆఫ్ కోర్స్ మనం తెచ్చుకుంటాం బోల్డ్. అలాంటి సంతోషంతో, అలాంటి హ్యాపీనెస్ తో మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. అదొక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నాను నేను. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే దేవుని ఎందుకు ఆరాధన చేయాలి, అయితే ఎవరికి ఆరాధన చేయాలి అనేది కూడా మనం ఫస్ట్ తెలుసుకున్నాము. అది కూడా ఇంపార్టెంట్. ఎవరికి ఆరాధన చేస్తామంటే మనం నిజమైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తాము. అయితే సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఎందుకు ఆరాధన చేయాలి అనేది థర్డ్ వర్స్ నుంచి ఫిఫ్త్ వర్స్ వరకు మనం చూస్తాం. ఇక్కడ థర్డ్ వర్స్ లో ఏముంది, యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్యము గల మహారాజు. ఎందుకు చేస్తున్నాము ఆ దేవుణ్ణే ఎందుకు ఆరాధన చేస్తున్నాము, మన దేవుణ్ణే ఎందుకు ఆరాధన చేస్తున్నాం, యెహోవానే ఎందుకు ఆరాధన చేస్తున్నాము అంటే ఆయన దేవతలందరికీ పైన ఉన్నవాడు, మహాత్యము గల మహారాజు, ఆయన గొప్ప దేవుడు కాబట్టి, ఆయన గొప్ప రాజు కాబట్టి మనం ఆయన్ని ఆరాధన చేస్తున్నాము. 4వ వచనం చూస్తే భూమ్యాగాధపు స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. చూసినట్లయితే హై మౌంటైన్స్ దగ్గర నుంచి కింద ఉన్న ప్రతి నేల అంతా కూడా ఆయనదే.
ఈ సృష్టి అంతా ఆయనదే కాబట్టి మనము ఆయన్ని ఆరాధన చేయాలి. 5th వర్స్ చూసినట్లయితే సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేస్తును, ఆయన హస్తములు భూమిని నిర్మించును. మనకి తెలుసు రైట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది బైబిల్ మనకి ఫస్ట్ జెనెసిస్ 1:1లోనే చెప్పారు. అంత అగాధంగా ఉన్న దాన్ని దేవుడు శూన్యం నుంచి సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఆకాశంలో ఆయనవి, భూమి ఆయనది. ఆయన ఎందుకు అంటే క్రియేటర్ ఎవరైతే వాళ్ళదే అవుతుంది. హీ ఓన్స్ ఇట్. ఆ వాటర్ బాడీస్ అన్ని కూడా ఆయనవి కాబట్టి మనము ఆయన్ని ఆరాధన చేయాలి. అయితే 5వ వచనం మనం చూస్తాం, సముద్రం ఆయనది, అంతా ఆయన హస్తము పనులు. అయితే ఎందుకు ఆరాధన చేయాలి అనేది మనకి ఇక్కడ రీజన్ చెప్తున్నారు అనమాట. ఆయన ఇంత గొప్ప దేవుడు కాబట్టి మనం ఆరాధన చేయాలి అని ఈ కీర్తనకారుడు మనల్ని ప్రోత్సహిస్తున్నారు. గొప్ప దేవుడు, ఆయన ఆరాధనకి అర్హుడు మన దేవుడు. ఆయన ఇంకా ఏంటి, విశ్వానికి అధిపతి. ఇక్కడ మనం చూసాం కదా 4వ వచనంలో, 3వ వచనంలో మనం చూసాము, దేవతలందరికంటే పైన మహాత్యం గల మహారాజు. ఈ దేవతలు అనబడిన ప్రతి ఒక్కరి మీద ఆయన పై ఉన్న దేవుడు. వాళ్ళెవరు దేవతలుగా, ఈయనే సృష్టికర్త. లోకాన్ని, మనుషులను, మనలను, సృష్టిని అంతటినీ చేసిన దేవుడు కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఇవన్నీ వర్సెస్ మనం 3 to 5 వర్సెస్ ఒక క్వశ్చన్ కోసం చూస్తున్నాం. ఏంటి అంటే ఎందుకు ఆయన్నే ఆరాధించాలి, ఎందుకు దేవుణ్ణి యెహోవానే మాత్రమే ఆరాధించాలని మనం చూస్తున్నాం. అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రజలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు వీఆర్ నాట్ సర్వింగ్ ద గాడ్ హూ ఇస్ నాట్ ఇన్ కనెక్షన్ విత్ అస్. మనం సేవిస్తున్న దేవుడు మనతో సహవాసం కలిగిన దేవుడు. మనకి తెలుసు ఆయన ఎవరో ప్రత్యేకంగా. రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఆయన అవగాహన ఉన్న దేవుడు కాబట్టి మనకు తెలిసిన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం. అయితే ఇప్పుడు 3 to 5 వర్సెస్ మనం చూసాం. ఫస్ట్ 2 వర్సెస్ మనం చూసాము ఎలా ఆరాధన చేయాలి, 3 to 5 వర్సెస్ చూసాము ఎందుకు ఆరాధన చేయాలి. అసలు మీ రిమైనింగ్ వర్సెస్ మనం కానీ 6 to 7 వర్సెస్ ఇంకా ఏంటి చెప్తాయి అంటే ఒకసారి చదువుతాము. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇది కూడా మనకి చెప్తుంది. ఏంటి అంటే అది స్పష్టం చేస్తుంది అనమాట. ఆయనే మన దేవుడు, మన సృష్టికర్త మాత్రమే మనకి దేవుడు. మనము ఆయన పాలించే ప్రజలము. అంటే ఆయన మన మహారాజు, మనం దేవుని ప్రజలము, ఆయన మేపు, ఆయన గొర్రెలము అని అంటున్నారు అనమాట. ఆయన మన కాపరిగా మనం ఇక్కడ చూస్తాం. 7వ వచనంలో చూస్తే, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనం మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అని చెప్తున్నారు. 7వ వచనంలో ఏం చెప్తున్నారు అంటే 6-7 వచనంతో ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, సృష్టికర్త. నీ సృష్టికర్త దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీకే కొదువ ఉండదు. ఆయన నిన్నెందుకు సృష్టించారో ఆయనకి తెలుసు కాబట్టి నువ్వు ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు తెలియజేస్తారు. నీ లైఫ్ గురించి భయం లేదు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు ద గాడ్ అని చెప్పి 6-7 వర్సెస్ చెప్తున్నాయి అనమాట. ఏమే అంటున్నారు, సాగిలపడి మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, నేను మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. దేవుడు ఇచ్చిన మాట ప్రతిదీ అది ఉన్నతమైంది కాబట్టి ఆ మాటను మనం అంగీకరించితే ఎంత బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే 8 to 11 వర్సెస్ మనం చూస్తే గనక ఇంకొక క్వశ్చన్ కి మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఏంటి అంటే అసలు ఆరాధన చేయకపోతే ఏమవుతుంది, ఇలాంటి దేవుణ్ణి మనం గనక నిర్లక్ష్యం చేసి ఒకవేళ మనం ఆయన్ని ఆరాధించకపోతే ఏమవుతుంది అని చెప్పి మనకి 8 to 11 వర్సెస్ తెలియజేస్తున్నారు అనమాట. అయితే ఏం చెప్తున్నారు, అరణ్యమందు 8th వర్స్ చదువుతున్నా, అరణ్యమందు మొరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయంలో కఠినపరుచుకున్నకుడి. యాక్చువల్గా ఇక్కడ చెప్తున్నారు, కీర్తనకారుడు చెప్తుంది ఎవరి గురించి అంటే వాళ్ళ పితరుల గురించి. అంటే వాళ్ళ పితరులు ముందు ఉన్న జనరేషన్ వాళ్ళు చేశారు ఆ పని.
ఏంటి దేవుని గురించి, దేవుడు ఎంత చేసినా వాళ్ళని ఆ బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి విడుదల చేసి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వాళ్ళు నడిపిస్తున్నా సరే వాళ్ళు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్న దాన్ని బట్టి దేవునికి ఎంతో కోపం వచ్చింది. కాబట్టి దేవుడు అంటున్నారు అనమాట, మీరు అలా చేయకండి అని చెప్తున్నారు. మీరు వాళ్ళు చేసిందే మీరు చేశారు అని అన్నట్టు అంటున్నారు. ఇప్పుడు ఇదే కనుక మనకి అప్లై చేసుకుంటే మనం పితరులు చేసినట్లే మనం కూడా చాలా సార్లు దేవుని నెగ్లెక్ట్ చేస్తూ మా పాస్టర్ గారు ఒక కొటేషన్ రాశారనమాట. ఏంటి అంటే, ఈ రోజు కనుక నువ్వు ప్రేయర్ చేసుకోలేదు, దేవుని వాక్యం చదవలేదు అంటే మనం ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్తున్నాం దేవునికి ఏమని అంటే, దేవా ఈ రోజు నాకు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, నా లైఫ్ లో నువ్వు ఉండని అవసరం లేదు అని మనం చెప్తున్నట్టంట. అలానా మనం ఎన్ని రోజులు మనం దేవుణ్ణి నెగ్లెక్ట్ చేసామో మనకే తెలుసు. ఎంతగా నెగ్లెక్ట్ చేస్తున్నామో ఆయన సన్నిధిని అనేది మనకే తెలుసు. అలాగా అరణ్యమందు వాళ్ళు కఠినపరుచుకున్నారు. అలాంటి కఠిన హృదయాలు మనకి ఉండకూడదని చెప్తున్నారు అనమాట. ఎందుకు కఠినం అవుతుంది అంటే, ఆ గొప్ప దేవుణ్ణి మనం ఏదైతే ముందుగా వచనాల్లో మనం ధ్యానించామో ఆ సృష్టికర్తని మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు, అంటే ఆయన పరిశుద్ధతని, ఆయన ఆధిపత్యాన్ని, ఆయన పవర్ ని మనం గనక నెగ్లెక్ట్ చేసినప్పుడు, ఆయన మంచితనాన్ని మనం ఒప్పుకోకపోతే ఏమవుతుందంటే కఠినమైపోద్ది అనమాట. హృదయం కఠినమైపోతుంది. ఆ కఠినమైన హృదయం ఏం చేస్తుందంటే దేవుని ఆరాధన చేయదు. ఎందుకు అంటే అదే కదా, ఇప్పుడు వెన్ వీఆర్ ఇన్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ మనకి తెలుసు ఆయన ఉన్నతమైన స్వభావం ఏంటో, దాన్ని బట్టి మనం ఆరాధన చేయగలం. కానీ వెన్ వి మూవ్ అవే ఫ్రమ్ ద లార్డ్ అప్పుడు ఏమవుతుందంటే మన హృదయము కఠినమైపోతుంది. ఆ కఠినమైన హృదయం ఏం చేస్తుందంటే, పర్లేదులే ఈ రోజు బైబిల్ చదవపోయినా పర్వాలేదు, ఈ రోజు వాక్యం చదవపోయినా పర్వాలేదు, ఈ రోజు చర్చికి వెళ్ళపోయినా పర్లేదులే, నీకు బాగాలేదు కదా, ఏదో ఒక సాక్ అనమాట, ఈ రోజు ప్రేయర్ చేసుకోకపోయినా పర్వాలేదు. అలాంటి కఠినమైన హృదయానికి మనంగానే లోబడిపోతాం, మనం గనక ఆయనతో రిలేషన్షిప్ మనం చేసుకోకపోతే. అయితే మనం చూస్తాము అలా చేయొద్దు అంటున్నారు. 9వ వచనంలో చూస్తా, అచట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. అయితే దేవుడికి వాళ్ళెంత సనుక్కున్నా సరే, వాళ్ళు వాటర్ లేదంటే వాటర్ ఇచ్చారు, తిండి లేదంటే తిండి పెట్టారు, ఏం చేశారు, మేము చచ్చిపోవడానికైనా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది అన్నారు, ఎన్నెన్నో మాటలు అన్నారు. అయినప్పటికీ ఆయన ఓర్చుకున్నారు. కానీ ఓర్చుకున్న దేవుడు ఏం చేశారంటే, వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి రోజుల్లో వెళ్ళేది వాళ్ళ ప్రయాణం సంవత్సరాలు అయిపోయింది అనమాట. అదే 10వ వచనంలో మనం చూస్తాం, 40 ఏండ్ల కాలము ఆ తరమ వారి వలన నేను విసిగి వారి హృదయము తప్పిపో ప్రజల వారు నా మార్గములు తెలుసుకునలేదని అనుకుంటుని. ఈ 40 సంవత్సరాలు దేవుడు చాలా ఓర్చుకున్నారు. ఓర్చుకుని కూడా దేవుడు ఏమంటున్నారంటే విసిగిపోయారని అంటున్నారు. దేవుడు నేను విసిగి అని దేవుడు చెప్తున్నారు. దేవుడినే విసిగించేశారు. అలాంటి వారంగా మనం ఉండకూడదు. అది ఒక లెసన్ గా మనం తీసుకోవాలి. అంటే పదే పదే మనం దేవునికి దూరం అయిపోవడం అనేది ఆయనకేం నష్టం ఉండదు. హీ గెట్స్ ఆల్ గ్లోరీ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా హీ విల్ బి గ్లోరిఫైడ్. ఎటు వచ్చి నష్టపోయేది ఎవరు అంటే మనమే. వాళ్ళు రోజుల్లో జరగాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల్లో దేవుని ఉగ్రత వాళ్ళపై రావడం, ఎంతమంది అందరూ నశించిపోయి, ఎవరు ఆ జనరేషన్ మొత్తంలో ఎవరు మిగలకుండా అందరూ నాశనం అయిపోవడానికి కారణం ఎవరు అంటే వాళ్ళు చేసుకున్న కాఠిన్యాన్ని బట్టి, వాళ్ళు దేవునికి దూరమైన విషయాన్ని బట్టే ఇదంతా జరిగింది. కాబట్టి 11వ వచనంలో అంటున్నారు, కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేసేది. మనం ఇవన్నీ మనం చూస్తాము మన కాండంలో, ప్రీవియస్ ఫస్ట్ బుక్ లో తోరాల్లో మనం చూస్తాము ఎంత మోషన్ విసిగించారో, ఎంత దేవుణ్ణి విసిగించారో. దాన్ని బట్టి దేవుడు విసిగిపోయి వీళ్ళని ఎంత నడిపించారు అనేది. అయితే ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, మనం గనక ఆలోచిస్తే అలాంటి దేవుణ్ణి మనము విసిగించకూడదు, ఆయన్ని ప్రశ్నించకూడదు. ప్రశ్న అంటే
మనకు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ దాని నుంచి విమోచించగలిగిన దేవుడు మన సమస్య కన్నా బలవంతుడు, మన కష్టాల కన్నా ఆయన శక్తిమంతుడు, మన ఆలోచన కన్నా ఆయన గొప్ప ఆలోచన కలిగిన వాడు. మన జీవితం పట్ల మనకన్నా ఎక్కువ కేర్ ఆయనకు ఉన్నది అని మనం గనక ఆయనకి మన లైఫ్ ని సబ్మిట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు మనల్ని చక్కగా నడిపించగలరు అని. మనం అభిషేక్ అన్న మెసేజ్ చూసాను, అందులో అన్న అంటున్నారు కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామంకే మహిమంతా తెచ్చుకుందువు. ఆ సాంగ్ లో ఏమన్నారు, మనకి స్థితి మారిపోయింది అంటే ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చేసింది. ప్రమోషన్ వచ్చినప్పుడు నేను స్తుతించడం పెద్ద విషయం ఏమీ కాదు. బట్ వెన్ ఐ లూజ్ మై జాబ్ ఆర్ వెన్ ఐ గెట్ ఇన్ టు సమ్ ట్రబుల్, ఆ టైంలో నేను కథ మారిపోయినప్పుడు, నా పరిస్థితి మారినప్పుడు నేను దేవుణ్ణి స్తుతించగలనా, అలాంటి టైంలో కూడా నేను దేవుణ్ణి మహిమపరచగలనా అనేది క్వశ్చన్. ఈ రోజున మనందరం కూడా వాళ్ళు పితరులు, మన పితరులు ఎలా అయితే సనుకుని అంటే వీళ్ళు చేసిన హృదయ కాఠిన్యాన్ని బట్టి వాళ్ళు అలా చేయగలిగారు, అంటే దేవుని దూరం అయిపోయారు. హృదయ కాఠిన్యం అనేది ఎందుకు వస్తుంది అంటే మనం దేవునికి దూరం అయిపోయినప్పుడే వస్తుంది. కాబట్టి అలాంటి కాఠిన్య స్థితికి మనం వెళ్ళకూడదు అంటే ఎవ్రీ డే వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ అ బెటర్ వే అని నాకు అనిపించింది. ఎటువంటి స్థితిలోనైనా మనం దేవుణ్ణి ఆరాధించగలిగే వారంగా, ఎటువంటి స్థితిలోనైనా సరే నిజ దేవుణ్ణి మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయన్ని సంతోషగానంతో, ఉత్సాహగానంతో ఆయన్ని ఆరాధన చేసే వారంగా మనం ఉండాలని, అట్టి రీతిగా మనం దేవుడు మనల్ని బ్లెస్ చేయాలని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రేయర్. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మీకు స్తుతులు స్తోత్రములు దేవా. నిజమే తండ్రి, నువ్వు ఏమైనా చేయగల దేవుడువు, కథ మొత్తం మార్చగల దేవుడు తండ్రి. దేవా ఇదిగోని తండ్రి, దావీదును ఇదిగో గొర్రెల కాపరి నుంచి నైనా సింహాసనంకి ఎక్కించే గొప్ప దేవుడు. అది కేవలము తండ్రి తన హృదయ స్థితిని బట్టి, హృదయానుసారుడిగా దేవా నేను దావీదును ఎలా అయితే ఉంచారు ప్రభా, దావీదు హృదయం ఎలా అయితే మీకు అంగీకారంగా ఉంది ప్రభా, నేను మా హృదయాలు కూడా ప్రభా, నేను ఇదిగో ఈ కీర్తన ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. దేవా ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలో మేము నేర్చుకున్నాం దేవా. ఇదిగో తండ్రి, మీరు గొప్ప దేవుడు, మహోన్నతుడు నాయన, సర్వ సృష్టికి నాయన మీరే దేవుడు తండ్రి. అంత సృష్టి మీదే దేవా. మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమైన మిమ్మల్ని మేము తెలుసుకోగలడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. నేను ఇదిగోని తండ్రి, మేమే అనేక సార్లు ప్రభా నైనా మా హృదయాలు కూడా కాఠిన్యం అయిపోయినాయి తండ్రి. పర్వాలేదులే దేవుడు, తెలుసు కదా నా స్థితి ఏంటో తెలుసు కదా, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, ఇలాంటి స్థితిలోకి, హృదయ కాఠిన్యంలోనికి మేము వెళ్ళిపోయాం తండ్రి. దేవా ఎన్నోసార్లు మీకు ఆయాసకరమైన పనులు నైనా, మిమ్మల్ని విసిగించే పనులు మేము చేసామయ్యా, మమ్మల్ని క్షమించండి దేవా. మమ్మల్ని మా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నైనా ఈ కీర్తన ద్వారా మేము నేర్చుకున్నది మా హృదయాల్లో ఎల్లప్పుడూ పదిలిపరచుకోవడానికి దేవా ఇదిగోని తండ్రి, మిమ్మల్ని ఉత్సాహంగా ధ్వని చేయొచ్చు నైనా, సంతోషముగా ప్రభా మీ సన్నిధానంలో అడుగు పెట్టడానికి మాకు సహాయం దయచేయండి నైనా. మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా మీరు ఏమై ఉన్నారో, మీరు ఎంత గొప్ప దేవుడో, మీరు ఎంత మంచివారో, అది నైనా మీ గుణగణాలని మేము నైనా తలపోసుకుంటూ ప్రభా మేము ఇలా బ్రతికున్నామంటే, ఇలా జీవిస్తున్నామంటే అది కేవలం నీ కృపని నైనా, మీ కృతజ్ఞత స్తుతులతో ప్రభా మేము మిమ్మల్ని ఆరాధించడానికి మా అందరికి మీ కృపా సహాయం దయచేయమని ప్రభా. ఇదిగో హృదయ కాఠిన్యం నుంచి మమ్మల్ని విడిపించి ప్రభా నైనా, మాంసపు హృదయము మిమ్మల్ని ప్రేమించే హృదయము నైనా, మీతో మీ సన్నిధిలో నైనా గడిపే హృదయము నైనా, మా జీవితాలు మీకు అంగీకారంగా ఉండడానికి మీ కృపా సహాయం ఇచ్చి నడిపించమని ఒక్కడైన మీ ప్రియకుమారుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. Nice and detailed message, sister. Thank you. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్స్ మోని. ఇప్పుడు ఈ లిస్ట్ మొత్తం నేను రాసుకొని నేను అలాగే దేవుని స్తుతించాలి. థ్యాంక్ యూ. మోని, సారీ నేను మధ్యలో జాయిన్ అయ్యాను, నాకు కొంచెం పీడిఎఫ్ పెట్టవా? పీడిఎఫ్ కాదు, జాయిన్ అయ్యాను. ఐ మీన్
నా నోట్స్ ఏం వాటెవర్ పెట్టాలే షఫీ. అన్ని నోట్స్ పెట్టేసి నీకు థ్యాంక్ టైం యూ. ఉంటే కనుక నేను మొత్తం మళ్ళీ చెప్తా కూడా. పర్లేదు, రికార్డ్ చేయలేదా మన వాళ్ళు? నేను రికార్డ్ చేస్తాను అంటే రికార్డ్ యాక్చువల్లీ. చేసామా, రికార్డ్ చేసాం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. గ్రూప్ లో పోస్ట్ చేస్తే అవును. థ్యాంక్ యూ మోని. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి క్లియర్ గా అన్ని చెప్పావు. అన్ని Thank you. తెలిసినప్పటికీ ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేసేస్తాం కదా, అవును. మళ్ళీ రిమైండ్ చేసినట్టు ఉండింది అంతా. ఏం నైస్ మా, చెప్పాలి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. కరెక్ట్ గా డివైడ్ చేశారు. ఎలా, ఎవరిని, ఎందుకు ఆరాధించకపోతే ఎందుకు, 3 parts చేసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. నోటబుల్ పాయింట్స్. మోని 92 సాంగ్స్ కూడా వర్షిప్ మీదే. అది కూడా డివైడ్ చేసుకోవడానికి చాలా బాగుంటది. అవుట్లైన్స్ ఓకే. వర్క్ చేసేటప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించాలి, క్రియేషన్ చూసినప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి, ఇలా 92 సాంగ్స్. బాగా చెప్పావు మోని. థ్యాంక్ యూ. ఇప్పుడు నీ సామ్ అదే 95 కదా సామ్. దీన్ని అంతటికీ ఒక ఇవ్వచ్చా మనం, అంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని అనొచ్చా? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఓకే. ఇంకా అదే ఆరాధించాలి, ఆయన ఆరాధించాలి. ఆరాధించకపోతే ఏమవుతుంది అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు సామిస్ట్ ఇక్కడ మనకి. అదే ఆల్వేస్ అన్న వర్డ్ ని అంటే నేను జస్ట్ మామూలుగా నాకు అవునవునవును, అంతే అంతే. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆరాధించాలి మనం ఎప్పుడు, అది మనకి కమాండ్ గా ఇచ్చారు కదా యేసయ్య. అది అంటే కదా. నాకేమనిపిస్తుంది అంటే అవి పర్సనల్ గా అంటే మన స్థితిని బట్టి ఆయన ఆరాధించకూడదు. అవి మన పరిస్థితిని బట్టి ఆయన ఆరాధించకూడదు. ఆయన ఏమై ఉన్నారో ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి ఆయన ఆరాధించాలి. అవును హీ ఈజ్ అవర్ లార్డ్, హీ ఈజ్ అవర్ కింగ్. అవును. ఇప్పుడు నార్మల్ గా మనం చూస్తాం ఫర్ వాట్ హీ హాస్ డన్ అండ్ కంటిన్యూస్ టు డూ అండ్ వాట్ హీ విల్ డూ ఇన్ ఫ్యూచర్ అనేది రిగార్డ్లెస్ ఆఫ్ అవర్ సర్కమ్స్టాన్సెస్. అంటే మనం ఏ పరిస్థితిలో అయినా ఆయన్ని ప్రైజ్ చేయాలి, ఆరాధించాలి, అంతే కదా. అంతే. దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హార్ట్ అనమాట. అంటే నాకు అని పర్సనల్ గా అనిపించింది. ఇప్పుడు మామూలుగా అంటే అందరి పెళ్ళి అయిపోయింది కాబట్టి నార్మల్ మాట్లాడుతున్నాను. నాకైతే పర్సనల్ గా మాకు ఇద్దరు గొడవ అయినప్పుడు నేను మాట్లాడకుండా ఉండలేను అభి. నాకు చాలా బాధ వచ్చేస్తుంది అనమాట. లైక్ నేనే కాంప్రమైజ్ అయిపోయి నేనే మాట్లాడేస్తాను. లైక్ దట్. ఇంకా దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉంటారు అనమాట. హీ వాంట్స్ టు స్పెండ్ టైం విత్ అస్, హీ వాంట్ టు బీ విత్ అస్, హీ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ అస్. అంత మంచి దేవుణ్ణి మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే మనకి ఎంత బాధ ఉందో, ఒకవేళ ఇన్ కేస్ మన స్పౌజ్ మనల్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు గాడ్ ఫీల్స్ ద సేమ్ అండ్ మోర్. ఎందుకంటే ఆయన ఇంకా లవింగ్ కాబట్టి అని అనిపించింది నాకు పర్సనల్ గా. మనం చిన్నపిల్లల్లో అలుగుతాము, అన్ని చేస్తాం కదా దేవుడి దగ్గర అలాగా. అవును, నిజంగానే. అంటే ఎలా అంటే దేవుడు అంటారు, నాకు పర్సనల్ గా అనమాట, నేను ఒక్కదాన్ని ఉంటాను కదా. సో నాకు అనిపిస్తుంది మార్నింగ్ దేవుడు లేపుతున్నట్టు.